హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా ఏప్రిల్ 2025లోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 2025. ప్రఖ్యాత బ్రిటిష్ సైకత శిల్పి ఫ్రెడ్ డారింగ్టన్ పేరు మీదుగా ద ఫ్రెడ్ డారింగ్టన్ షాండ్ మాస్టర్ అవార్డ్ ద ఫ్రెడ్ డారింగ్టన్ షాండ్ మాస్టర్ అవార్డు ప్రదానం చేస్తారు. అయితే ఈ ఏడాది ఓ భారతీయ సైకతా శిల్పి తొలిసారిగా ఈ పురస్కారం అందుకున్నారు. అతను ఎవరు? ఆన్సర్ సుదర్శన్ పట్నాయక్. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సలహాదారుడు ఎలన్ మస్క్కు వ్యతిరేకంగా ఆ దేశంలో మొత్తం 50 రాష్ట్రాలలో భారీ నిరసనలు వెలువెత్తాయి. అవి ఏ పేరుతో? ఆన్సర్ హ్యాండ్స్ ఆఫ్. నెక్స్ట్. నిసార్ అనేది 2 అంతరిక్ష సంస్థలు అభివృద్ధి చేసిన ఉమ్మడి భూమి పరిశీలన ఉపగ్రహ మిషన్. అయితే ఏ 2 అంతరిక్ష సంస్థలు అభివృద్ధి చేశాయి అన్నాడు. ఇక్కడ నాసా మరియు ఇస్రో. నెక్స్ట్ క్వశ్చన్. ఎరివికులం చూడండి. ఎరివికులం జాతీయ ఉద్యానవనం యొక్క 50 సంవత్సరాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏ 2 రాష్ట్రాలు ఏప్రిల్ 24 నుంచి 27 వరకు నీలగిరి తహర్ యొక్క జనాభా గణనను నిర్వహించనున్నాయి? చూడండి, ఏ 2 రాష్ట్రాలు నిర్వహించనున్నాయి? ఆన్సర్ కేరళ మరియు తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన ఏ రకానికి తెలంగాణ దివంగత మహిళా వ్యవసాయ శాస్త్రవేత్త నూనావత్ అశ్విని పేరును పెట్టనున్నారు? ఆన్సర్ పూసా చిక్పే 4037. నెక్స్ట్. ఇటీవల ఈక్వెడార్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరిని ఓడించి డానియల్ నొబావా తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ లూయిసా గొంజాలేజ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్. ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భారత్లో మొట్టమొదటిసారిగా ఏ రైల్లో ఏటీఎంను ఏర్పాటు చేసింది? ఆన్సర్ పంచవటి ఎక్స్ప్రెస్, ముంబై మయన్మార్ మధ్య. నెక్స్ట్. గ్యాస్ట్రో ఇంటెన్సినల్ ఎండోస్కోపీలో చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా టోక్యోలో ప్రతిష్టాత్మకమైన లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డు ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి. నెక్స్ట్ క్వశ్చన్. యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్, అన్ అన్టచబుల్ ఫ్యామిలీ అండ్ ద మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ సుజాతా గిడ్లా. నెక్స్ట్. ప్రతి ఏటా వరల్డ్ టెస్ట్ అట్లాస్ సంస్థ అత్యుత్తమ మాంసాహార పదార్థాల జాబితాను విడుదల చేస్తుంది. ఇందులో భారత్కు చెందిన ఓ వంటకం మొదటి 50 జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే నోరూరించి ఆ వంటకం ఏది? ఆన్సర్ కీమా. నెక్స్ట్ క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా సమీక్షలో రేపో రేట్ 0.25% తగ్గించింది. దీంతో రేపో రేట్ 6% పరిమితమైంది. అయితే గత ఫిబ్రవరిలో ఎంత శాతం కోత విధించింది? ఆన్సర్ 0.25%. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,800 హెక్టార్ల విస్తీర్ణంలో బిందు తుంపర్ల సేద్యం అమలు చేసి తొలి స్థానంలో నిలిచింది. అయితే తర్వాతి స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో చూడండి, ఐపీఎల్లో ఇప్పటి వరకు ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా డ్వేన్ బ్రావో 183 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే ఈ రికార్డును ఇటీవల అధిగమించింది ఎవరు? ఆన్సర్ భువనేశ్వర్ కుమార్ 179 ఇన్నింగ్స్ల్లో 184 వికెట్లు తీశాడు. నెక్స్ట్. భారతదేశంలో షెడ్యూల్ కులాల్లో రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్. క్రైమ్ జరిగినప్పుడు వాటిని డ్రోన్స్తో నిఘా చేసేందుకు ఏ రాష్ట్రం ఇటీవల జీపీ దృష్టి
జీపీ దృష్టి అనే ప్రాజెక్టును ప్రారంభించింది? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలపై ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదిక ప్రకారం భారత్ ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 2వ స్థానంలో ఉంది. 2023లో భారత్లో రోజుకు సగటున 700 మాతృ మరణాలు జరిగాయని పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాల వృద్ధి రేటును నిర్ణయిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది. అయితే దీనిలో మొదటి 2 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ 9.69%తో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా 8.21%తో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్, కేంద్ర గణాంకాల శాఖ తాజా విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 నివేదిక ప్రకారం భారత్లో జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధి రేటు కొన్నేళ్లుగా తగ్గిపోతుంది. అయితే 2036 నాటికి వార్షిక సగటు వృద్ధి రేటు ఎంత శాతానికి తగ్గుతుంది? ఆన్సర్ 0.58%కి తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత మనోజ్ కుమార్ తన 87వ ఏట ఏప్రిల్ 4న కన్ను మూశారు. దేశభక్తి చిత్రాలతో భరత్ కుమార్గా ప్రసిద్ధి చెందిన ఆయన ఏ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు? ఆన్సర్ కాంచ్ కీ గుడియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా 2022లో మొత్తం 26.8 కోట్ల టన్నుల చెత్త తయారైనట్లు నేచర్ జర్నల్లో ప్రచురితమైంది. అయితే దీనిలో భారత్ వాటా ఎంత? అలాగే అత్యధికంగా ఏ దేశంలో ఉత్పన్నమైంది? ఆన్సర్ భారత్ వాటా 95 లక్షల టన్నులు, అత్యధికంగా చైనాలో ఉత్పన్నమైంది. నెక్స్ట్, ప్యారిస్లో జరిగిన ఫ్రీ స్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ 2025 విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ మాగ్నస్ కార్ల్సన్, నార్వే. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతీయ సంస్కృతిపై ఎవరి ఉపన్యాసాల ఆధారంగా తయారు చేసిన లేదా రూపొందించిన సాంస్కృతిక పాంచ్వా అధ్యాయ్ పుస్తకాన్ని PM నరేంద్ర మోదీ ఆవిష్కరించారు? ఆన్సర్ నరేంద్ర మోదీ. నెక్స్ట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం వడగాలులు మరియు వడదెబ్బలను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, 6వ ఆసియా అండర్ 18 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఏప్రిల్ 15 నుండి 18 వరకు సౌదీ అరేబియాలో జరిగాయి. అయితే వీటిలో భారత్కు చెందిన హిమాన్షు జకర్ ఏ విభాగంలో స్వర్ణం సాధించాడు? ఆన్సర్ జావెలిన్ త్రో. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ప్రతి వారానికి 2 వీడియోలు కరెంట్ అఫైర్స్ రూపంలో అందింపబడుతున్నాయి. లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.